హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా హస్బెండ్ నిమ్మకాయ నీళ్ళు కలపమన్నాడు. ఇంట్లో చూస్తేనేమో నిమ్మకాయలు లేవు. అందుకని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి నిమ్మకాయలు కోసుకొచ్చి నిమ్మకాయ నీళ్ళు కలుపుతాను. మీరు కూడా రండి చూద్దరు. కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అమ్మ లోపల పడుకుంది, వెళ్తున్నాను. అమ్మేదాన్యా ఇదిగో ఫ్రెండ్స్, లెమన్ చెట్ అన్ని పిందెలే ఉన్నాయి. అయినా సరే 2-3 కాయలు కోసుకెళ్దాం. అబ్బా, ముళ్ళలు అయితే కుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూడండి, కాయలు అయితే కోసాను, ఇంటికి తీసుకెళ్తున్నాను. అనుకున్నది ఒకటే, అయింది ఒకటే. నిమ్మకాయలు కోసుకొద్దామని వెళ్తే చెట్టుకి నిమ్మకాయలే లేవు. ఉన్నాయి కానీ అదేంటి పిందులు, కాయలు ఇంకా లేవు. అయినా ఏం చేస్తాం, అక్కడక్కడ కొన్ని కాయలు ఉంటే కోసుకొచ్చాను. లేకపోతే నిమ్మకాయలకు వెళ్ళావు కదా, ఏ నిమ్మకాయలు తీసుకురాలేదేంటి అని అంటాడు మా వారు. అందుకని ఎలాగోలా ఒక 4 నిమ్మకాయలు కోసుకొచ్చాను, కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు అయితే పిండాను. కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే మళ్ళీ షుగర్ వేస్తే మళ్ళీ గ్యాస్ అలాంటివి ఫామ్ అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేస్తాను నేను. కొంచెం సోడా కలపకపోయినా కొంచెం అలానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మిక్స్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్తాను. జ్యూస్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.